సో వాట్సాప్ గైస్, హౌర్ యూ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మేము క్రికెట్ బ్లాగ్ చేస్తున్నాం అండ్ ప్రతి ఒక్కరు 6 అండ్ బెస్ట్ ఆఫ్ ది షార్ట్స్ ఏవి ఉంటాయో అవన్నీ తీస్తున్నాం. ఇగో వీడు బ్యాక్ కిట్ వేసుకొని వస్తున్నాడు. బ్రో ఎంత కొడతావు? అంకుష్ ఎన్ని కొడతావు? కీపర్ ప్రతి ఒక్క బాల్ నాదే. క్యాచ్ అవుట్ లేబర్ స్టెప్. చలో చలో ఆడేయాలి. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. ఎన్ని కొడతావు? Come on, ready? Oh my God! Good. ఎప్పుడైనా కష్టపడి స్కోర్ తెచ్చుకోవడం చూసినావు, స్మార్ట్గా స్కోర్ తెచ్చుకోవడం చూసినావు. అది బ్యాట్ పట్టిన కూడా వానికి బాల్ కొట్టకుండా స్కోర్ తెచ్చుకున్నాడు. ఈడుగా వాళ్ళిద్దరు ఇద్దరు అదేసా బౌలింగ్ కి కీపర్ అయినా నేనే ఒట్టి కూర్చున్నా. పెద్ద చెప్పి బ్రో, వైడ్ ఇస్తావా లేకపోతే వికెట్ ఇస్తావా? నా ఓవర్లా 6 రన్స్ కి మించి రావు. ట్రై చేస్తా. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. రెడీ? బౌలింగ్ దింపక కదా, స్ట్రైట్ దింపు. పోతుంది. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? లోపలికి వెళ్ళిపోయింది. కొంచెం టర్న్ అయ్యి లోపలికి వెళ్ళిపోయింది. వేణు కమాన్, బ్యాటింగ్ రా. సింపుల్ క్యాచ్. ఓరే బ్యాటింగ్ రా. సింపుల్ క్యాచ్. బ్రో వికెట్ పడింది, కాకపోతే వికెట్ కాకుండా క్యాచ్ లేపి వికెట్. సూపర్. ఎక్కడికైనా వికెట్ అయింది. మాట మీద నిలబెట్టుకున్నాడు మాట. సూపర్. మన వేణు అవుట్ అయ్యిండు. వేణు, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చెప్పు. కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. ఏమంటారు చూడాలి. సంజయ్ చెప్పు. అయ్యో మా వాడు బౌలర్, మాకు తెలుసు. కమాన్, సురేందర్ భాయ్ బౌలింగ్ చేస్తున్నాడు. అది పనికిరాని షాట్, అది అక్కడ కొట్టిండు పనికిరానోడు. సూపర్ బౌలింగ్. ఉమాన్ ఇప్పుడు వచ్చిండు, బ్యాటింగ్ దిగిండు. టార్గెట్ ఎంత చెప్పినావు అన్నా నువ్వు? నీకనే గుర్తుందా? నన్నెవ్వరు అంత చేయలేరు. సో ఈయన అంకుష్, ఇసిరిమింగే బ్యాట్స్మెన్. సో అతను వస్తాడు, వచ్చినాక చెప్తా నేను. సో గాయస్, ఈయన వేణు, ఇసిరిమింగే బౌలర్. సో ఇతను కూడా ఇసిరిమింగే బౌలరే.
కింద బాల్ పైన బాల్ చేదిరా లౌడెక్ బాల్. చాలా బిజీగా ఉంటుంది. అన్నిట్లో ఆల్ ఇన్ వన్లో ఈయననే నంబర్ 1 కీపర్, బ్యాట్స్మెన్, చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బౌలర్ అండ్ నంబర్ 1 క్రికెట్ ప్లేయర్ ఇన్ మై కాలేజ్. మేము ఇట్లా వస్తాం మేము. ఈయన కూడా మా కాలేజ్లో ఆల్ ఇన్ వన్ ప్లేయర్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ స్పిన్నర్. స్పిన్నర్లో ఈయన మించిన ప్లేయర్ లేడు మా కాలేజ్లో. అంకుష్ అయితే ఈరోజు ఒక్క వికెట్ ఛాలెంజ్ చేస్తున్నాడు. అంటే ఈయన డిఫెన్స్ చేయాలి. వేణు బాల్ వేసినప్పుడు 1 వికెట్ డౌన్ అయితే అతనే విన్ అయినట్టు. సో మనకున్నది 1 ఓవర్, వేణుకుంది 1 ఓవర్ కాబట్టి చూద్దాం. లెట్స్ స్టార్ట్. 1 వైడ్. సో ఫస్ట్ బాల్ మళ్ళీ. సో నైస్ బాల్, బట్ అది వికెట్కి తాకితేనే అవుట్. సో బ్యాట్స్మెన్ కూడా ఫీల్డింగ్ చేస్తాడనమాట ఇట్లా. సో లెట్ స్టార్ట్. కమాన్ వేణు, స్టార్ట్. అరవింద్ భయ్యా, నైస్ బ్యాటింగ్. నేను వేణు వికెట్ కోసం వెయిట్ చేస్తున్నా. కమాన్. ఏమైందిరా? 0 స్టార్ట్. బ్యాటింగ్. అది ఎటు పోయింది, ఇక్కడ పడ్డది. ఓకే, సూపర్. అది ఎటో పోయింది బాల్. సో ఇది సెకండ్ బాల్. కమాన్. నైస్ బాల్. నేను చెప్పిన ఆల్రెడీ ఇసిర్మింగే బౌలర్ అని. నైస్ డిఫెన్స్. మా కాలేజ్లో ఆయనను మించిన డిఫెన్స్ మ్యాన్ ఇంకెవరు లేరు ప్లేయర్లు. కమాన్. బ్యాటింగ్. సో అది 6 పోయిందట. ఈరోజు ఫైర్లో ఉన్నాడు మన అరవింద్ భయ్య. కమాన్. సో మన అరవింద్ భయ్య బౌలింగ్ వేస్తున్నాడు. ఫస్ట్ 3 బాల్స్లోనే వికెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చూద్దాం. అది అవుదమ్మా. బ్యాటింగ్. 4 కొట్టేసిండు వేణు. సూపర్ రా. ఏం కాదు, అరవింద్ భయ్య ఫస్ట్ బాల్ లాలీపాప్ వేస్తాడు, తర్వాత చూపిస్తాడు. బౌలింగ్, but it's a wide. No worries, it's a strategy for Arvind bro. వైడ్ చెప్పారు, అందుకే నేను వైడ్ చెప్పేసి. సెకండ్ బాల్. కమాన్. సెకండ్ బాల్కి వికెట్ పడుతుందో చూద్దాం. బౌలింగ్. ఏం కాదు, మనకి ఇంకో 4 బాల్స్ ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి వికెట్ అయినా మా ఓపిక. కమాన్. రెడీ. బ్యాటింగ్, బట్ అది 1 మీటర్ దూరం కూడా పోలేదు. నేను అయితే ఇప్పుడు ఛాలెంజ్ చేసిండు 6 కొడతా అని. అరవింద్ భయ్య ఏమో ఛాలెంజ్ చేస్తుండు వికెట్ చేస్తా అని. చూద్దాం. నైస్ బౌలింగ్. స్టార్ట్ చేద్దాం అంటున్నాడు.
సో ఎంతమంది బ్రో ప్లేయర్స్? 6 మెంబర్ ప్లేయర్స్. ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది, ఇక మ్యాచ్ స్టార్ట్. చలో ప్రాక్టీస్ సెషన్ అయిపోయింది. బ్యాటింగ్. సో వేణు ఇంకో రన్కి అయితే చూస్తున్నాడు. 2D తీయాలనుకుంటున్నాడు వేణు, బట్ తీయడంట. సురేందర్ భాయ్ ఉన్నాడు కాబట్టి ఆడ. ఎందుకు ఆయన ఉన్నాడు కాబట్టి తీయలే ఇక. చలో నైస్ బ్యాటింగ్. వేణు అయితే ఈరోజు ఫైర్లో ఉన్నాడు. బ్యాటింగ్ అదైతే 6 మామూలుగా అది ఈరోజు విధ్వంసం చూపిస్తున్నాడు చిటికలే. అరవింద్ భయ్య. మోహన్ మన సురేందర్ భాయ్ అయితే బౌలింగ్ చేస్తున్నాడు. ఒక్క వికెట్ అవుతుందేమో చూద్దాం. లెట్స్ సీ. బ్యాటింగ్. సో అది 4 పోతుందా? 4 లేదు, ఆపిండు మన వినోద్ బ్రో. వావ్, నైస్ క్యాచ్. సో లెట్స్ సీ, కమ్ ఆన్. ఈ 2 బాల్స్లో ఒకటైనా వస్తుందని చూద్దాం. సో నైస్ బ్యాటింగ్. ఇదైతే 4. సో ఇట్స్ ఏ 4. వికెట్ అవుతా. బ్యాటింగ్. సో ఇట్స్ ఏ క్లియర్ 4.